ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం డెసిమల్స్ తీసేద్దాం. డెసిమల్స్ తీయాలంటే చూడండి, అప్పుడు ఎట్లా చేస్తాం? 625 ఇంటూ 25 ఇంటూ 5 ఇంటూ 25. అంటే దేంట్లో డెసిమల్స్ లేవన్నమాట. డివైడెడ్ బై అదేవిధంగా దీంట్లో కూడా డినామినేటర్ కూడా 25 ఇంటూ 50 ఇంటూ 625 ఇంటూ 25. ఎప్పుడైతే డెసిమల్స్ తీసావో దీన్ని మల్టిప్లైయర్తో మనం మల్టిప్లై చేయాలన్నమాట. పైన ఎంత చేసావు? 1 2 3 4 5 6 7 8 కాబట్టి డినామినేటర్ 10 పవర్ 8 అని వేసుకోండి. న్యూమరేటర్లో 1 2 3 4 5 కాబట్టి న్యూమరేటర్లో ఇది డినామినేటర్లో 5 ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ 10 పవర్ 5 వేయండి. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 625 క్యాన్సిల్. 25 పోయేసింది. 25 1s are 25 2s are 5 1s are 5 5s are, that is 2 into 5 10. 1/10 అయింది into 10 to the power of 5 divided by 10 to the power of 8. ఓకేనా? ఇప్పుడు 10 to power 5 into 1 is equal to 10 power 5 divided by 10 into 10 power 8. ఈ బేస్ ఒకటే కాబట్టి పైన ఉండే ఎక్స్పోనెన్షియల్ రెండింటిని యాడ్ చేస్తాం. దట్ ఈజ్ 10 పవర్ 9. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 10 పవర్ 5 10 పవర్ 9 డివిజన్ చేస్తాను కాబట్టి పైన ఉండేటువంటి పవర్స్ని ఒక దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. దేర్ఫోర్ 10 పవర్ 5 minus 9, దట్ దిస్ క్యాన్ బి రిటన్ as 10 పవర్ -4. ఓకేనా? దీన్ని 10 పవర్ 5 -4 ఎట్లా రాయొచ్చును? 1/10 పవర్ 4గా రాయొచ్చు. దీన్ని మళ్ళీ ఎట్లా రాయొచ్చు మనము? 1/10 పవర్ 4 అంటే 1 ఫాలోడ్ బై 4 zeros అంటే 10,000. 1/4 10,000 is equal to this can be written as, ఈ 1 అట్లే వేసుకోండి. దీని డెసిమల్స్ ఎట్లా రాయాలి చూడండి. 1 అట్లే వేసాం. 1 2 3 4 కాబట్టి 1 2 3 4 పాయింట్ అంతే. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు దిస్ ఏ ఇస్ ద ఆన్సర్.